హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ 'మోర్టల్ కాంబాట్ 2'. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి 3 మూవీస్ వచ్చాయి. ఫస్ట్ 'మోర్టల్ కాంబాట్' మూవీ 1995లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. కానీ దాని సీక్వెల్ 'మోర్టల్ కాంబాట్ అనిలేషన్' 1997లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత 2021లో మళ్ళీ ఫ్రాంచైజ్‌ని రీబూట్ చేశారు. బికాస్ ఈ ఫ్రాంచైజ్‌కున్న క్రేజ్ అలాంటిది. మోర్టల్ కాంబాట్ గేమ్స్‌లో ఉండే యాక్షన్, క్యారెక్టర్స్, బ్రుటాలిటీ అండ్ ఫెటాలిటీస్ అందరికీ చాలా ఇష్టం. 2021లో వచ్చిన మోర్టల్ కాంబాట్ డీసెంట్‌గా ఉంటుంది. అందులో మోర్టల్ కాంబాట్ అంటే ఏంటి? ఎర్త్ రెల్మ్ ఛాంపియన్స్ అండ్ ఔట్ వరల్డ్ ఛాంపియన్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అన్ని లైవ్ యాక్షన్ మోర్టల్ కాంబాట్ మూవీస్ ప్రైమ్‌లో అవైలబుల్ ఉన్నాయి. చూసేయండి. ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ చూసే ముందు ఫస్ట్ పార్ట్ చూడడం క్యాజువల్ ఆడియన్స్‌కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ తర్వాత డైరెక్ట్ కంటిన్యూషన్ ఇది. సో, మాకు ఈ మూవీ నచ్చింది. ఈ మూవీలో ఉన్న యాక్షన్, ఎరీనాస్ అండ్ డిఫరెంట్ వరల్డ్స్ మిగతా అన్ని మోర్టల్ కాంబాట్ మూవీస్ కంటే బెటర్‌గా అనిపిచ్చాయి. స్టోరీలోకెళ్తే లాస్ట్ పార్ట్‌లో ఛాంపియన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ పార్ట్‌లో అడిషనల్ క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ కాంపిటీషన్ స్టార్ట్ చేసేస్తారు. ఎర్త్ రెల్మ్ విన్ అవుతుందా లేదా అన్నది మూవీలో చూడాలి. ఫస్ట్ న్యూ క్యారెక్టర్స్ అండ్ కాస్టింగ్ గురించి మాట్లాడితే కార్ల్ అర్బన్ యాస్ జానీ కేజ్ పర్ఫెక్ట్ కాస్టింగ్. ఫ్యాన్స్‌కి జానీ కేజ్ క్యారెక్టర్ చాలా ఇష్టం అండ్ డైరెక్టర్ ఆ క్యారెక్టర్‌ని ఈ మూవీలో పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు. అలాగే కిటానాగా అడెలిన్ రుడోల్ఫ్, జేడ్‌గా టాటీ గ్యాబ్రియెలా, షాఖాన్‌గా మార్టిన్ ఫోర్డ్ చాలా సెట్ అయ్యారు. మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ మోర్టల్ కాంబాట్ క్యారెక్టర్స్‌ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ వరల్డ్ బిల్డింగ్ త్రూ కంప్లీట్‌గా ఇమ్మర్సివ్‌గా ప్రెజెంట్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్. ఫైట్స్ అండ్ కాంపిటీషన్ సీక్వెన్సెస్ కంప్లీట్‌గా సాటిస్ఫై చేస్తాయి. ఎర్త్ రెల్మ్, ఔట్ వరల్డ్, ఎడీనా రెల్మ్స్ అండ్ డిఫరెంట్ ఎరీనా సెట్ పీసెస్ చాలా రిచ్‌గా క్రియేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రీవియస్ పార్ట్ కన్నా ఇంప్రూవ్ అయ్యాయి. జానీ కేజ్ అండ్ క్యానో క్యారెక్టర్స్‌తో కామెడీ అండ్ లాఫ్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది. డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే కిటానా అండ్ జేడ్ క్యారెక్టర్స్‌కి స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీస్ లేకుండా డైరెక్ట్‌గా చూపించడం వల్ల జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. కిటానాకి అట్లీస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. కానీ జేడ్‌కి ఆల్మోస్ట్ ఏమీ ఉండదు. స్టోరీ చాలా థిన్ లైన్ మీద రన్ అవుతుంది. కొంచెం ఇంకా ఎమోషనల్ డెప్త్ అండ్ వెయిట్ యాడ్ చేసుంటే ఫైట్స్ అండ్ ఫెటాలిటీస్ ఆడియన్స్‌కి ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి. కోల్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడం ఎందుకు? మళ్ళీ ఆ క్యారెక్టర్‌ని అలా క్లోజ్ చేయడం ఎందుకు? క్లారిటీ లేదు. మూవీలో ఒక పాయింట్ తర్వాత గేమ్ ఆడుతున్న వాళ్ళని చూస్తుంటే మనకి కంటిన్యూయస్‌గా ఏ ఫీలింగ్ అయితే వస్తదో అది ఇక్కడ కూడా క్రియేట్ అవుతది. ఎందుకంటే పేసింగ్ అన్నది స్టార్టింగ్ అండ్ ఎండింగ్‌లో బావుంటది. కానీ మిడిల్ పోర్షన్‌లో స్లో అయిపోతది. ఓవరాల్‌గా ఈ మూవీ ఫ్యాన్స్‌కి డెఫినిట్‌గా నచ్చుతది. జనరల్ ఆడియన్స్‌కి ఓకేష్ అనిపించొచ్చు. యాక్షన్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా చూడండి. మా రేటింగ్ 3.25 స్టార్స్. మిడ్ క్రెడిట్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లేవు. సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ఏ రేటెడ్, యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ జోనర్. ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. నాకు పర్సనల్‌గా కిటానా అండ్ జానీ కేజ్ క్యారెక్టర్స్ నచ్చాయి ఈ మూవీలో. మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 'మోర్టల్ కాంబాట్' థర్డ్ పార్ట్ కూడా ఈ మధ్య కామిక్ కాన్‌లో అనౌన్స్ చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాన్ నైట్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.